ఒక అద్భుతమైన ప్రార్థన మందిరాన్ని చూసిన నా అనుభవాన్ని ఈరోజు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. నేను ఈ మధ్య కాలంలో ఒక ప్రాంతానికి పరిచర్య కోసం వెళ్తున్నా. నేను మా పాస్టర్ గారు. దారి మధ్యలో మాకొక అద్భుతమైన, చాలా అందమైన ప్రార్థన మందిరం కనిపించింది. బయట నుంచి చూడగానే ఆ మందిరం చాలా పెద్దగా, అద్భుతంగా నిర్మించబడినట్టుగా ఆ మందిరాన్ని చూసిన వెంటనే ఒకసారి లోపలికి వెళ్లి చూద్దామా అనిపించింది. దాంతో మేమిద్దరం కలిసి ఆ మందిరం లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళగానే ఎంట్రన్స్ దగ్గరే ఆ మందిరానికి సంబంధించిన పూర్తి వివరాలు మాకు కనిపించాయి. అది క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరం. మందిరం ప్రవేశ ద్వారం, నిర్మాణం, అక్కడ ఉన్న తోరణం లాంటి నిర్మాణాలన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయండి. మందిరం చాలా విశాలంగా కూడా ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మందిరం గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు నేను తెలుసుకున్నాను. అక్కడి వారు చెప్పిన దాని ప్రకారం ఆ మందిరానికి ఎంతో ప్రత్యేకమైన పేరు ప్రఖ్యాతలున్నాయని నాకర్థమైంది. అంత మాత్రమే కాదు. ఈ మందిర నిర్మాణానికి అవసరమైన వస్తువులు, మెటీరియల్స్ కూడా విదేశాల నుంచి, ముఖ్యంగా ఇజ్రాయెల్ దేశం నుంచి తీసుకొచ్చినట్టు అక్కడి వారు చెప్పారు. అది విన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపిచ్చింది. ఈ మందిరం చుట్టూ ఉన్న వాతావరణం కూడా నాకు చాలా ప్రత్యేకంగా అనిపిచ్చింది. చుట్టూ మంచి చెట్లు, పచ్చని పొలాలు, ప్రశాంతమైన వాతావరణం. ఎలాంటి హడావిడి లేకుండా ఎంతో ప్రశాంతంగా ఉంది. నిజం జెప్పాలంటే అక్కడ కొంతసేపు ఉన్న తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోవాలనిపించలేదు. ఎవరైనా జీవితంలో సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా, ఒత్తిడితో బాధపడుతూ, కొంత ప్రశాంతమైన ఆత్మీయ వాతావరణంలో సమయం గడపాలని కోరుకుంటే, ఇలాంటి ప్రార్థనా స్థలాలను సందర్శించడం వారికెంతో ఉపయోగకరంగా ఉంటుంది. కొంత సమయం పీస్‌ఫుల్‌గా, స్పిరిచ్యువల్‌గా గడపాలని అనుకున్న వారికి ఈ మందిరం చాలా బావుంటుంది. ఈ మందిరంలో 24/7 ప్రార్థనలు జరుగుతూనే ఉన్నాయి. నేను వెళ్ళిన సమయంలో కూడా ఒక బృందం మందిరంలో ప్రార్థిస్తా ఉన్నారు. స్తుతించేవారు స్తుతిస్తా ఉన్నారు. వారంతా ఆరాధన చేస్తూ, ప్రార్థన చేస్తూ ఉండడం నేను చూశాను. వారందరూ ఒక టీమ్‌గా కూర్చొని స్తుతిస్తూ ఉండటం చూసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. మందిరం లోపల కూడా చాలా విశాలంగా ఉంది. మంచి వసతులు, పైభాగం నుండి మందిరం మధ్యలోకి వెలుతురు, గాలి వచ్చే విధంగా వెంటిలేషన్ ఏర్పాటు చేయడం కూడా ఎంతో అద్భుతంగా అనిపిచ్చింది. మందిర నిర్మాణంలో ఒక ప్రత్యేకత ఏంటంటే, అక్కడున్న వాక్యాలు సాధారణంగా పెయింటింగ్‌లా కాకుండా చెక్కతో ఎంతో అందంగా రూపొందించారు. అది ఆ మందిరానికి ఒక ప్రత్యేకమైన కొత్తదనాన్ని, రూపాన్ని ఇచ్చింది. క్రీస్తు శ్రమను గుర్తు చేసే విధంగా శిలువ ఆకారం చేసి ముళ్ళ కిరీటంతో ఒక ప్రత్యేకమైన నిర్మాణాన్ని కూడా అక్కడ వాళ్ళు ఏర్పాటు చేశారు. దాన్ని చూసినప్పుడు యేసుక్రీస్తు మన కోసం అనుభవించిన శ్రమ, దాన్ని చూడటం కూడా నాకు చాలా ఆత్మీయమైన అనుభూతిని కలిగించింది. అక్కడ నేనొక ఒలీవ చెట్టును కూడా చూశాను. అది కూడా నాకు చాలా ప్రత్యేకంగా అనిపిచ్చింది. సాధారణంగా ఒక మందిరానికి సంబంధించిన వివరాలను ఒక బోర్డ్ మీద లేదా ఒక చెక్క మీద రాసి ఉంచుతారు. అవునా? కానీ ఇక్కడ మాత్రం చాలా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారండి. ఒక పెద్ద పుస్తకం తెరిచి ఉన్నట్టుగా బైబిల్ ఆకారంలో ఒక అందమైన నిర్మాణాన్ని ఏర్పాటు చేసి, దానిపై ఆ మందిరానికి సంబంధించిన పూర్తి వివరాలను పొందుపరిచారు. ఎలా ఆ మందిరాన్ని నిర్మించారు? ఏ వస్తువులు ఎక్కడి నుండి తీసుకొచ్చారు? మందిరానికి సంబంధించిన ప్రత్యేకతలేమిటి? ఆ మందిరం పూర్తి మ్యాపును అందులో పొందుపరిచారు. అంతేకాదు ఆ ప్రాంతం మొత్తం, మందిరం చుట్టూ ఉన్న పరిసరాలు, మందిరం ఎంత విస్తీర్ణంలో ఉందో తెలియజేసే విధంగా పూర్తి మ్యాప్‌ను కూడా అక్కడ వారు చూపించారు. ఇవన్నీ చూసినప్పుడు ఆ మందిరాన్ని నిర్మించడానికి ఎంత శ్రద్ధ, ఎంత ఆలోచన, ఎంత కృషి చేశారో మనం ఆలోచన చేసుకోవచ్చు. నేను నా చిన్నతనంలో ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ రేకుల షెడ్ లాంటి నిర్మాణంతో ఒక విశాలమైన మందిరం ఉండేది. కానీ ఇప్పుడు అదే ప్రాంతంలో ఇంత అద్భుతమైన, విశాలమైన మందిరం నిర్మించబడడం చూసి నాకు చాలా సంతోషం అనిపించింది. దేవుని పరిచర్యలో ఒక చిన్న ప్రారంభం కూడా కాలక్రమంలో ఎంత గొప్ప స్థాయికి ఎదగగలదో ఈ మందిరాన్ని చూసినప్పుడు నాకర్థమైంది. ఈ మందిరాన్ని సందర్శించడం నాకు ఆశీర్వాదకరమైన అనుభవంగా అనిపించింది. అక్కడ ప్రశాంతమైన వాతావరణం, నిరంతరం జరిగే ప్రార్థనలు, విశాలమైన మందిరం, చుట్టూ ఉన్న పచ్చదనం, అందమైన నిర్మాణం ఇవన్నీ కలిసి నాకెంతో ప్రత్యేకమైన అనుభూతినిచ్చాయి. అందుకే ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా ఈ మందిరాన్ని ఇప్పటికే చూసి ఉంటే, మీ అనుభవాన్ని తప్పకుండా మాతో పంచుకోండి. ఈ క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరం ఎక్కడుందో మీకు తెలుసా? మీరక్కడికెప్పుడైనా వెళ్లారా? వెళ్ళి ఉంటే ఎప్పుడు వెళ్లారు? అక్కడ మీకెలా అనిపిచ్చింది? అక్కడ ప్రార్థన వాతావరణం గురించి మీ అనుభవం మాతో పంచుకోండి. మీకు తెలిసిన వివరాలు
కామెంట్‌లో తప్పకుండా తెలియచేయండి. మీరింకా ఈ మందిరాన్ని సందర్శించకపోతే, ఈ వీడియోను చూసిన తర్వాత ఒకసారి వెళ్లి అక్కడ ప్రార్థన వాతావరణాన్ని అనుభవించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆత్మీయమైన ప్రదేశాలు, ప్రార్థన మందిరాలు, క్రైస్తవ పరిచర్యలకు సంబంధించిన వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక ఆసక్తికరమైన విషయంతో మళ్ళీ కలుద్దాం. దేవుని కృప, సమాధానం, ఆశీర్వాదం మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.